151 సీట్ల నుంచి 11 సీట్లకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు పడిపోయిందో మీలో ఎవరికైనా ఒక ఐడియా ఉందా? ఎవ్వరు ఎన్ని కారణాలు చెప్పినా ద ఓన్లీ రీజన్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. జనాలు టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలతో నలిగిపోతున్న జనాలకు నేనున్నాను అని చెప్పి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనాలందరి చేయి పట్టుకొని వాళ్లకు భరోసా ఇస్తూ ముందుకు సాగిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భరోసాను నెరవేర్చటం, ఆఫీస్లో కూర్చొని బటన్ నొక్కి మీ కుటుంబాలకు డబ్బులు ఇస్తాను, మీకు నేను చేయూతనిస్తాను అని చెప్పి పథకాలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? అతను కూడా గుర్తించలేని విషయం ఏంటంటే, మీరు ప్రతి చెయ్యి నిమురుతూ టచ్ చేస్తూ ముందుకు సాగుతూ భరోసా ఇస్తూ సాగుతున్న ఆ క్రమంలో జనాలు కేవలం మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఒక ఆర్థిక ఎదుగుదల, ఆర్థిక భరోసా మాత్రమే కాదు, మీతో ఆ అనుబంధాన్ని అలా కంటిన్యూ చేయాలా అనుకున్నారు. ఆ అనుబంధాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినా మనతోనే ఉంటాడు, మన మధ్య ఉంటాడు, వాళ్ళ లానలాగా మన జీవితాల్లో ఉంటాడు అనుకున్నారు. ఎప్పుడైతే మీరు ఒక 4 గోడలకు కన్ఫైన్ అయిపోయి నేను పాలన అందిస్తే చాలు, నేను లేకపోయినా పర్వాలేదు అని అనుకున్నారో, మాకు మీ పాలనతో పాటు మీరు కూడా కావాలి, మీరు రోడ్డు మీదకి రావాలి అంటే నేను మీకు ఓటు వెయ్యను, అప్పుడు మీరు బయటికి రావాలి అని చెప్పి నిర్ణయించుకున్న జనం మీకు ఓటేశారు. ఎవరైతే మిమ్మల్ని మనసారా ప్రేమించారో ఆ 1,10,00,000 మంది ఆల్మోస్ట్ మీకు ఓటేశారు. మీ మీద ఎంత కోపం ఉన్నా కూడా మీ మీద ఓటేశారు. మీకు ఓటేసి మీకు 11 సీట్లు ఇచ్చినా 1,00,00,000 మంది మీకు ఓటేశారు. 1,00,00,000 మంది కేవలం జగన్ ముఖం చూసి ఓటేశారు. ఎమ్మెల్యేలు కరెక్ట్గా లేకపోయినా, ఎమ్మెల్యేలతో సమస్యలున్నా, ఏదున్నా 1,00,00,000 మంది మీకు ఓటేశారు. వచ్చిన సీట్లు, పోయిన సీట్లన్నీ వాళ్ళ ఖాతాలో పడిన ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి ఓట్లవి. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తించలేకపోయారు. అది గుర్తించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు, జగన్ ఒక ఆర్థిక నేరస్తుడు, జగన్ ఒక మత మార్పిడిగాడు, జగన్ ఒక టెర్రరిస్టు, జగన్ ఒక హంతకుడు, ఇన్ని ట్యాగ్ లైన్లు వేసి ఇంత అవమానపరిచి ఇంత నిస్సహాయుణ్ణి చేయాలని ప్రయత్నం చేసిన 2019లో జగన్ ప్రభంజనం, జగన్ సునామీ ముందర కూటమి ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం నిలబడలేకపోయింది. ఈ రోజుకు కూడా 2024లో కూడా జగన్ సిద్ధం సభలు పెడితే అన్ని లక్షల మంది, కోట్ల మంది వస్తే గ్రీన్ మ్యాట్ అని చెప్పుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియా దిగజారిపోయింది. నేను చూశాను సిద్ధం సభ, నా కళ్ళతో చూశాను. గ్రీన్ ఫ్లోర్ మీద గ్రీన్ మ్యాట్ వేశారు. జనాలు గ్రీన్ మ్యాట్ కాదు, ఆ వచ్చిన జనమంతా జగన్ని చూడటానికి వచ్చినారు. అన్ఫార్చునేట్లీ అభిమానము ఓట్ల రూపంలో మార్చుకోలేకపోవడానికి ఒకే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆఫ్టర్ ఎలక్షన్ ఆ తత్వం బోధపడింది ఆ ఎప్పకు. ఇప్పుడు జనంలోకి రావాలని నిర్ణయించుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం చుక్కలు చూపించాలని డిసైడ్ అయ్యింది. ఎలా వస్తావు జనంలోకి? ఈ హంతకుడిని ఎలా రాణిస్తారు జనంలోకి? ఈ ఆర్థిక నేరస్తుని ఎందుకు రాణిస్తారు జగన్మోహన్ రెడ్డిని జనంలోకి? ఇలా ప్రశ్నించుకుంటూ దేశ చరిత్రలోనే ప్రతిపక్ష నాయకుడు ప్రజలలో తిరగటానికి అనుమతి ఇవ్వకుండా సతాయించాలనుకుంటున్న ఏకైక పిచ్చి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని నా అభిప్రాయం. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జనంలోకి వెళ్ళి లోపలికి వచ్చి, బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? జన సమీకరణ జరుగుతుందని మీరు అంటున్నారు, జనం వస్తున్నారు అంతవరకే. కానీ మీరు ఎప్పుడైతే జగన్ రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు నిజమైన రెసిస్టెన్స్ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు చూపించడానికి రెడీ అవుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, బయటికి రండి. మీరు మంచోళ్ళు అని మీరు నమ్మితే సరిపోదు. మీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లకు, మీ గురించి దుర్మార్గంగా మాట్లాడుతున్న వాళ్లకు మీరే బయటికి వచ్చి మీరే చెప్పుకోవాలి. మిమ్మల్ని నమ్ముతున్న వాళ్ళు, మిమ్మల్ని ప్రేమిస్తున్న వాళ్ళు మీ చుట్టూ కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉండొచ్చు. కానీ మీరు కూడా బయటికి వచ్చి మాట్లాడాలి. మీ ప్రెజెన్స్ జనం కోరుకుంటున్నారు, మీ ఓదార్పు కోరుకుంటున్నారు, మీ యొక్క ఆ ఉనికిని కోరుకుంటున్నారు, మీరు జనంలో ఉండాలని కోరుకుంటున్నారు. మీకు ఇది బ్రతికున్నంత వరకు తప్పని పరిస్థితి. మీరు జనంలో ఉంటే మీరే రారాజు. మీరు లోపలికి వెళ్ళాలి, మీరు జనంలో కనపడకూడదు, మీరు కనిపించకుండా లోపల ఉండాలి అని కోరుకుంటున్న వాళ్లకు మీ సమాధానం మీరు కనిపించటం.
ఎవడైతే నిన్ను ఇది చెయ్యొద్దు అంటాడో అది చెయ్యడమే రాజకీయం. ప్రతిపక్షం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయిన ప్రతిపక్షం కూటమి జగన్మోహన్ రెడ్డిని ఆపితే ఆ ప్రతి అడుగు జనం గుండెల్లోనే పడుతుంది, ప్రతి అడుగు జనం వైపే వెళుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు ఎంత రెసిస్టెన్స్ ఇచ్చినా ఆ తోసుకుంటూ వెళ్ళిన ఆ రాజకీయ నాయకుడే చరిత్రలో నిలబడతాడు. 75 ఏళ్ల వయస్సులో చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని ఆపితే ఆగాడా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ దాడి ఆ అర్ధరాత్రి కొన్ని వేల మందిని బార్డర్ దగ్గర హడావుడి చేస్తున్నప్పుడు మనం ఆపితే ఆగారా? ప్రభుత్వం ఆ రోజు ఆపింది ఆగారా? రోడ్డు మీద పడుకొని అసలు ఆ గాలి చూపులు చూస్తూ ఆయన చేసిన తీరు దేనికోసం? ఒక 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 రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏదో కేసులో అరెస్ట్ అయ్యాడు, అతనితో ఒక కోalition ఏర్పరచుకోవడానికి వెళ్ళే ప్రయత్నం అది. ఈరోజు మీ సొంత పార్టీ కార్యకర్తలు మీరు కలవాలనుకుంటే ఆ ప్రయత్నాన్ని ఆపుతున్న ప్రభుత్వాన్ని మీరు ఏ స్థాయిలో నెట్టుకుంటూ వెళ్ళాలి? ఇది మీ అవసరం, మీ పార్టీ నేతల అవసరం, ఇది మీ కుటుంబ అవసరం. మీ పార్టీ క్యాడర్ అంటే మీ కుటుంబం, మీ కుటుంబంలో ఎవడికో ఏదో అయిందంటే ఖచ్చితంగా వెళ్ళాలి. దానికి ప్రభుత్వం కాదు కదా, దేవుడు దిగొచ్చినా ఆపే పరిస్థితి లేదు. దానికి కావాల్సిన ఎటువంటి హర్డిల్స్ ఉన్నా చట్టపరంగా తీర్చుకుంటూ దాటుకుంటూ వెళ్ళటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తక్షణ కర్తవ్యం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా సంయమనంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ఆయన తన పని చేసుకునే విధంగా సహకరించాలి. పోలీసు వ్యవస్థ సహకరించాలి, ప్రజాస్వామ్యంలో అందరూ సహకరించాలి. సహకరించినప్పుడు అసలు సిసలు నాయకుడు పుడతాడు. ఆ నాయకుడు ఏంటి అనేది జనం చూస్తారు.